మావోయిస్ట్ అగ్రనేత విప్లవ కెరటం మాందవి హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎన్కౌంటర్ జరిగిన 2-3 రోజుల తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఒకసారి హిడ్మా రాజ్టెక్ శంకర్ ఎన్కౌంటర్ బూటకం, వారిని ఈ నెల 15న పట్టుకొని మారేడుపల్లిలో క్రూరంగా చంపారంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సంచలన లేఖ. అసలు మావోయిస్టులు బూటకం అంటూ మాజీ మావోయిస్టులు కానీ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి దీని గురించి మనం మాటల్లో తెలుసుకునేందుకు ఉద్యమకారుణ్ణి, గ్రామాల్లో తిరిగిన అనుభవం ఉన్న నక్సలెట్ పార్టీలో పనిచేసిన మన మారన్న గారిని ఒకసారి వారి విషయాల్లో ఎన్కౌంటర్ ఏ నేపథ్యంలో జరిగిందో వారి మాటల్లో కనుక్కుందాం. ఒక్కసారి మన స్క్రీన్ ముందుకు అన్నను ఒకసారి ఇన్వైట్ చేద్దాం. లాల్ సలాం అన్న. నమస్తే అన్న. మన మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్ అసలు ఏ నేపథ్యంలో జరిగిందన్న? నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ రకరకాలుగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మరి హిడ్మా చనిపోయాడన్న విషయం అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. కానీ ఏ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగింది, అసలు ఎందుకు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చారు, ఒకసారి మీ మాటల్లో తెలుసుకుందాం. అంటే అనుభవాలు మీకు తిరిగిన ఉద్యమ పార్టీలో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి ఒకసారి మీరు విశ్లేషిస్తే దాని గురించి ఒకసారి చర్చిద్దాం. ముందుగా హిడ్మా గారికి లాల్ సలాం, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రధానంగా సానుభూతి ప్రకటిస్తున్నాం. అంటే హిడ్మాది నేను ఒక్కనే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా నాలాంటి కొంచెం సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, కొంచెం విప్లవ భావజాలం ఉన్నవాళ్ళు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలాంటి యువకులు ఆ రోజులలో మేము పార్టీతోటి పూర్తి స్థాయిలో పనిచేయకపోయినా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, ఒక రాష్ట్రీయ పార్టీ మావోయిస్ట్ పార్టీ అంటే ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ, ఒక రాష్ట్రీయంగా రాజకీయ పార్టీ ప్రజలతో మమేకమై ఎట్లా పనిచేస్తుంది, అసలు హిడ్మా అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ అనుభవం అంటే వీళ్ళ వ్యవహార స్టైలు ఎట్లుంటుంది అనేది మీరు పిలిచినందుకు ఇక్కడ వచ్చి నా వంతుగా కొంత విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి, మీ ప్రేక్షకులకు కూడా తెలియాలని చెప్పి ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంటే హిడ్మా గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక వ్యక్తిగా చూడొద్దు, హిడ్మా ఒక వ్యవస్థలో భాగం. ఇవాళ మనం ఈ 4-5 రోజుల్లో పేపర్ చూసినా, సోషల్ మీడియా చూసినా, ఇలా పొద్దున పేపర్ చూస్తే ఒక వ్యాసం రాశారు. దేశంలోనే గతంలో ఉన్నటువంటి అంటే పీపుల్స్ వార్లు ఉన్నప్పుడు కూడా ఆనాటి ఆది నారాయణ, ఆనాటి స్టేటు కార్యదర్శిగా పనిచేసినటువంటి పూలి అంజయ్య, మొన్న ఎన్కౌంటర్ చనిపోయినటువంటి నంబాల కేశవరావు, అంటే ఇంత పెద్ద సీనియర్ నాయకులకు రానంత క్రేజు ఇలా హిడ్మాకు ఎట్లొచ్చింది అనేది చాలా రకాల విశ్లేషణ చేస్తున్నారు మీలాంటి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ. అంటే ఇక్కడ జరిగింది మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మాకున్నటువంటి కొంత ఉన్నత అధికారుల సంబంధాలు కానీ, ప్రజెంట్ మేము ఉద్యమంలో ఇక్కడ కూడా అనేక సంఘాలతో మాకున్నటువంటి సంబంధాలు కానీ నాకు అర్థమైంది ఏంటంటే అతను ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటు, అటుపోతే ఆంధ్రకు సంబంధించిన డిపార్ట్మెంటు తను లొంగుబాటుకు ఒక ప్రయత్నం చేసిర్రు. అతను వాస్తవానికి పార్టీ ఆల్రెడీ హాస్పిటల్ పట్టుకుర్రు అని చెప్పి ప్రకటించింది. కానీ దానికంటే ముందు నుంచి కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే అతను తెలంగాణ పోలీసులు నమ్మలేదు, ఆంధ్ర పోలీసులు నమ్మిండు. అంటే తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదంట. ఎందుకని? నమ్మకం లేదని కాదు, కానీ వాస్తవానికి హిడ్మా పుట్టి పెరిగినటువంటి వాతావరణం, ఆయన పెరిగినటువంటి ఏరియా, ఆయన గొప్ప నాయకుడు, కానీ ఒక పరిధికి సంబంధాలు ఉన్న నాయకుడు. బయటి ప్రపంచంతో కానీ బయటి నగరాలతో కానీ సంబంధం లేని వ్యక్తి. ఇంకొకటి చాలా మంది మాట్లాడతారు, తను మోసపోయిండు, నమ్మి మోసపోయిండు, ఇంత పెద్ద తెలివైనడు ఇట్టట్లా మోసపోయిండు, ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. నాకు తెలిసింది ఏంటంటే ఉద్యమం అంటేనే అది ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒక్కడి చేస్తే నడవదు. తను గన్ను పట్టుకుంటే తను సహకరించే వాళ్ళకు 9 మంది ఉండాలి. 10 మందిలో ఒక్కడు బార్డర్లు ఉంటే ఇంకో 9 మంది సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లా ఆయన బయటకు వచ్చే క్రమంలో ఎవరినో ఒక నమ్మక తప్పదు. చాలా కాలం జర్నీ చేస్తేనేమో నువ్వు ద్రోహివా, మంచోనువా, చెడ్డోనువా, నీ పని చెప్తుంది నాకు. ఆ పనిలో భాగంగా అర్థం చేసుకొని దూరం పెడతా. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిలో అక్కడ పోలీసు క్యాంపులు 4 కిలోమీటర్లకు క్యాంపు, మొత్తం శాటిలైట్లు పెట్టి ఎక్కడికక్కడ ఫోటోలు తీయడం, డ్రోన్ కెమెరాలు పెట్టడము, అంటే విచ్చలు విడిగా హెలికాప్టర్లు పెట్టి లక్షలాది తూటాలు అడవి మీద కురిపియడము, అలా ఆత్మరక్షణలో పడి ఇప్పుడు ఎవరినో ఒకరు నమ్మి బయటకు రావాలన్నప్పుడు ఎట్లా పోవాలనేది ఎవరిలో ఒకరు నమ్మించారు. పాపం ఆయన ఆ నమ్మించిన క్రమంలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నమ్మించారు. నాకు అర్థమైన భాషలో చెప్తున్నా, ఆంధ్ర పోలీసులు అంటారా, ఆంధ్రలో ఉన్న ఇంకా ఎవరన్నా నక్సలైట్లు తనకు మధ్యవర్తిగా వహించారంటారా? ఒక రిపోర్టర్తో పాటు నాకున్న ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు, ఎస్బీ వాళ్ళే అతన్ని మా దగ్గరికి రా, నీకు సేఫ్గా చూసుకుంటాము,
అని వాళ్ళు మాట్లాడారు. తెలంగాణ ఎస్బీ వాళ్ళు కూడా మా దగ్గరికి రా, నీకు రావాల్సిన రివార్డ్ అని ఇస్తాము, నిన్ను సేఫ్ జోన్లో పెట్టుకుంటామని చెప్పి వీళ్ళు మాట్లాడారు. వాస్తవానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 6-7 నెలల నుండి తెలంగాణ గవర్నమెంట్ కొంచెం రేవంత్ రెడ్డి మాత్రం ఏమాట కామాట చెప్పుకోవాలంటే కొంచెం వాళ్ళ మీద నూటలనే ఉన్నాడు. ఓపెన్ అనే జరిగిపోయింది, వాళ్ళని చంపడం ఎందుకు, తీసుకున్న పద్ధతిలో ఆదేశాలు ఉన్నాయి కనుకనే చర్చలు జరుపుదామన్న ఉద్దేశంతో చర్చలు ఈయన కంట్రోల్ లేవు. కానీ లొంగిపోయే క్రమం ఏదైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మధ్యకాలంలో చాలా మంది స్టేట్ లీడర్లు అందరూ వస్తారు, సేఫ్ గానే వచ్చారు పాపం వాళ్ళు. అట్లా ఈయన కూడా వస్తే బాగుండదు నా భావన. కాకపోతే ఆయనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు అది ఎట్లా అర్థం చేసుకున్నో తెలియక అక్కడ పోవడం జరిగింది. అంటే ఆయన పెరిగిన వాతావరణం ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో కావచ్చు, ఆ విధంగా ఆంధ్ర పోలీసులను నమ్మారని మీరు అంటారు. అంతే, ఆయనకు అక్కడ ఏదో ఒక సంబంధము బలంగా నమ్మగలిగిచ్చారు. ఆ నమ్మిన క్రమంలో అక్కడ పోయిండు. నా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కోసం చచ్చేటోడు కాదని నా ఉద్దేశం. సరే హాస్పిటల్ అయినా సరే, ఇప్పుడు పార్టీ ఏమో హాస్పిటల్ ఉండని చెప్తారు, హాస్పిటల్ అయినా సరే వాళ్ళు నమ్మించిన కదా. ఇప్పుడు ఎవరో ఒక మధ్యవర్తి పలానా హాస్పిటల్ బాగుంటుంది, పలానా తెలంగాణ ఆంధ్రలో బాగుంటుంది చెప్పి నమ్మించారు. ఆ క్రమంలో అక్కడ పోయిండు. కానీ వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎట్లుంటుంది అంటే రాష్ట్ర పార్టీ వీళ్ళకి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తారు. మాకున్న అనుభవంలో చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తారు, మేము పలానా ప్రాంతానికి పోతున్నాము అని చెప్పొస్తారు. ఎందుకంటే జరగకూడదు జరిగినా మళ్ళీ వీళ్ళ మీద వాళ్ళ స్టేట్మెంట్ ఈయనకి చెప్పొస్తారు. రెండోది అంత ఈజీగా నమ్మరు బయటకు వచ్చినప్పుడు. మూడోది ఇప్పుడు ఆయన మంజోల వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దగ్గరకు వస్తే బాగుంటుండే, మిగతా వాళ్ళు కూడా రండి, ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నక్సలైట్లలో ఎట్లుంటదంటే అంటే అంత పెద్ద నాయకుడు కూడా చెప్పినప్పుడు నేను లేదంటే హిడ్మా గురించి అసలు విమర్శలు వస్తున్నాయి, ప్రశంసలు వస్తున్నాయి, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? దీంట్లో ఒకటి ఉంది. హిడ్మా నమ్మకపోయే కారణం కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళంతా బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు నేను ఎక్కడ మిస్ అయిన హిడ్మా కోసం చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో కూడా పేరుకే చంద్రబాబు నాయుడు గారి, అది బీజేపీ గవర్నమెంటే. అంటే బీజేపీ గవర్నమెంట్ హత్య చేసింది అంటున్నాం అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమనుకుంటే ఇప్పుడు మంజోళ్ళ కానీ వాళ్ళంతా ఆల్రెడీ బీజేపీ కంట్రోల్లో పోయిర్రు. అది మహారాష్ట్ర. నక్సలైట్లు ఎట్లుంటుందని ఒక్కసారి బయటకు పోయిన మనిషి నమ్మరిగా. ఒకసారి పోలీస్ కంట్రోల్కి పోయిన వ్యక్తిని వాళ్ళు ఎంత పెద్ద లీడర్లు కానీ ఈ లోపట్టు ఉన్న నమ్మరిగా. అంటే వాళ్ళని ఏదో ప్రభావితం చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు, రేపు మనకి ఏమని చేస్తున్న భయంతో నమ్మరు. కాబట్టి ఆయన ఈ 2 ప్రాంతాలను ఎంచుకున్నారు. కానీ ఇంకా జరిగిన పొరపాటు ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ అన్నట్టే కదా. కాబట్టి ఎమ్మటే అది అమిత్ షాకు పోయింది, అమిత్ షా కంట్రోల్లో ఆపరేటర్ జరిగింది, కొట్టిపాడేశారు. అంతే జరిగింది ఆయన జరిగిన పొరపాటు. అంటేనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నమ్మి అంటే పార్టీలో ఉన్న వ్యక్తిని నమ్మరన్నారు మీరు లొంగిపోతే. అంటే లొంగిపోయే ముందు పార్టీలో ఉన్న అధినాయకులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే లొంగిపోతారా? లొంగిపోతారు అంటే ఇప్పుడు అంటే అక్కడ పార్టీలో ఉన్న వారే ఎన్కౌంటర్ చేయించారంటారు మీరు? మరి ఎట్లా మీరు చెప్పిన దానికి అంటే పార్టీలో ఉంటే నక్సలైట్ల ఉద్యమకారుని నమ్ముతారు, ఇప్పుడు మాత్రం లొంగిపోయే ముందు మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎట్లయినా నమ్మరంటారు. అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందే వాళ్ళు మేలు అనుకుంటారా? అట్లా అనుకోరు. అంటే సిస్టమ్ ఎట్లా లింక్ సిస్టమ్ ఉంటుంది అంతా. వీళ్ళు ఇప్పుడు కొరియర్ వ్యవస్థకు ఏటీపీ ఎట్లా పెట్టుకుంటారు అంటే, ఉదాహరణ నేను ఉప్పల్కి వెళ్ళి మీ దగ్గరికి రావాలి, ఈ కొరియర్ మధ్యలో ఏం పెడతారంటే ఉప్పల్కి వెళ్ళి ఎల్బీ నగర్కి రావాల్సిన కొరియర్కే సంబంధం ఉంటుంది. నేను ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేది, నేను ఇక్కడి నుంచి ఎక్కడ పోతున్నా నీకు సంబంధం ఉండదు. పార్టీలో చెప్పి వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న క్యాడర్ కూడా బయటకు ఏ ప్లేస్కి పోతున్నా చెప్పరు. అక్కడ ఏంది, ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకుపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రమే తెలిసి ఉంటుంది. మధ్యలో వ్యక్తి కట్ అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు 350 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రలో ఉన్న వ్యక్తి ఒక హాస్పిటల్కి వీళ్ళు కనెక్ట్ చేసాడు, ఆ వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు వచ్చిందంటే ఒక ప్లేస్ చెప్తారు, ఆ ప్లేస్ లో కూడా ఆ రహస్యంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఉండాలి లేదా అని ఎంక్వైరీ చేసుకోనికి నిర్ధారించుకున్నాకనే వస్తారు. చెప్పిన ప్లేస్ ఒక ఉండరు, దాని సరౌండింగ్ ఎక్కడో 20-50 గజాలు 100 గజాల దూరంలో అబ్జర్వ్ చేస్తుంటారు. అట్లా వస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే వాళ్ళు ఇన్నాళ్ళు బతకగలిగారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక బయటకు వచ్చింది కనుక ఇవన్నీ ఒక నమ్మక తప్పదు. అక్కడ జరిగింది పొరపాటు, నమ్మకంతో. ఇంకోటి ఏంటంటే ఒక విమర్శ కూడా, కుల వివక్ష కూడా హిడ్మా మీద చూపించారన్న టాక్ బయటకు వస్తుంది. దీంట్లో కుల వివక్ష విషయంలో 2 మాట్లాడుకోవచ్చు. అంటే మనం చెప్పడం కాదు, క్లియర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మంజోల వేణుగోపాలరావు శర్మ బ్రాహ్మణ్, ఇప్పుడు ఆయన టెక్లపల్లి వాసుదేవరావు వేలమ అంటే ఒక అగ్రవర్గాలకు సంబంధించిన వ్యక్తులు. మరి వాళ్ళనేమో అంత జాగ్రత్తగా దగ్గర తీసింది అక్కడ బీజేపీ పార్టీ, వీళ్ళని ఎందుకు తీయలేకపోయింది అనేది ఒక చర్చ. రెండోది, ఈ కుల వివక్ష ఉన్నది ఈ పార్టీలో అని చెప్పి మాలోజు వీరన్న 25 సంవత్సరాల క్రితం డాక్యుమెంట్ రాసిండు. ఆయన పట్టుకుంది ఎక్కడో తెలుసా మీకు? అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో నేరన్మెట్ క్రాస్ రోడ్ లో పట్టుకొని
కరీంనగర్లో ఎన్కౌంటర్ చేశారు. ఓకే. అప్పుడు పీక్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు పీరియడ్లో. అసలు నక్సలైట్లు వేటాడు చంపుతారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎట్లా చంపుతారు, తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లా చంపుతారు. ఆయన ఆ రోజుల్లోనే చర్చ పెట్టిండు, కుల వివక్ష ఉన్నది పార్టీలా, బహుజనవాదం రావాలి, ఇందులో కూడా తేడా ఉందనేది కనిపించింది అప్పుడు. ఇప్పుడు మన కళ్ళ కనిపించేది కూడా ఏంటంటే, ఇప్పుడు ఆయన వాస్తవం చెప్పాలంటే మాకున్న అవగాహన మేరకైతే కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అసలు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా ఇంత ఖచ్చితంగా ఈ 2026లో వీళ్ళను కొలాబ్ చేస్తానే స్టేట్మెంట్ వేస్తున్నాడో అంత ధైర్యంగా చెప్తున్నా, అంత నమ్మకంగా చెప్తున్నా అంటేనే ఇప్పుడు మంజుల వేణుగోపాల్ కానీ వీళ్ళంతా ఒక అగ్రనాయకులే వాళ్ళ కంట్రోల్లోకి పోయి దీన్ని మొత్తం కొలాబ్ చేసుకొని వస్తామని ఒక హామీతోటే చేసారు. కాబట్టి కొంతమంది వినలేదు. వినని కారణంగా వీళ్ళకి అర్థమై వీళ్ళు స్టేట్మెంట్లు వేసారు, మీ ఆయుధాలు గుంజుకుంటాం, మీ మీద దాడి చేస్తాం, ప్రజలు వీళ్ళని శిక్షించాలని స్టేట్మెంట్లు వేసి ఎప్పుడైతే వేసారో వాళ్ళకి అర్థమై బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇప్పుడు పూర్తిగా వాళ్ళు పోలీస్ కంట్రోల్లో ఉండి దీన్ని ఆపరేట్ చేస్తారు. అంటే ఇక్కడ కులం ఉన్నట్టే కదా. రెండవది, మన తెలంగాణలో సాంబశివుడు చూసుకో, ఆయన ఒక బీసీ బహుజనవాద బిడ్డ. వాస్తవానికి కమ్యూనిస్టులలో కులాలు ఉంటాయా అంటే ఉండవు, కులం లేదు అక్కడ, వర్గ పోరాటమే అనుకొని పోతారు, కులాలకు ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కమ్యూనిస్టులు కూడా 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఇప్పుడు బయట ఉన్న సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ఇప్పుడు మన దగ్గర జాన్ వెస్లీ రాష్ట్ర కార్యదర్శి అయ్యిండు, దళితుడు. ఎంతకాలానికి అయ్యిండు అంటే ఈ వాదన ముందుకు వస్తున్నట్టు కదా, కులం ఉందన్నట్టు కదా. ఇప్పుడు డికే రాజా తమిళనాడు దళితుడు, సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి అంత పెద్ద పార్టీకి. మొన్న మావోయిస్ట్ పార్టీలలో కూడా ఇప్పుడు తిరుపతి అని చెప్తున్నారు దళితుడు. అంటే ఈలలో కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు కదా. అంటే కులం ఉన్నది అనేది గ్రహించి ఇప్పుడు నిన్న వామపక్ష పార్టీలన్నీ హైదరాబాద్ లో ధర్నా చేసినాయి. ఎలా చేసారు? అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసారు. వీళ్ళు ఏనాడు కూడా అంబేద్కర్ గురించి చెప్పలే. అంటే ఇక్కడ జరిగింది. కాకపోతే ఏ కమ్యూనిస్టులు అయితే వర్గ పోరాటం అని చెప్తున్నారో ఇక్కడ భారతదేశంలో కులం కూడా ఉందనేది గ్రహించలేదు. కుల వివక్ష అంటే ఇప్పుడు ఇలా పనిచేసే వాళ్ళంతా వాళ్ళు చాలా మంది టీవీలలో చెప్తారు, పాపం పేదవాళ్ళు ఆదివాసులు. ఇలా ప్రభుత్వాలు గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళు ఆయుధాలు పట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది. అసలు దీన్ని ఎంతసేపు ఇది ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గా చూస్తున్నారు తప్ప అసలు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంది. ఇప్పుడు ఉదాహరణ, వీళ్ళు భారత రాజ్యాంగం చేతిలో పెట్టారు, భారత రాజ్యాంగాన్ని రాసుకున్నట్టుగా అమలు చేస్తలేరనే కదా వీళ్ళు ఆయుధాలు పట్టింది. భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తలేరనే కదా అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఇలా భారత రాజ్యాంగాన్ని మీరు ఏదైతే మీరు చేతిలో పెట్టిరో ఇలా ఇడ్మను భారత రాజ్యాంగం ప్రకారంగా చంపిరా? రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘిస్తారు? పాలకుడా ప్రజల కోసం పోరాడుతున్న నక్సలేట పాలకుడే భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా హాస్పిటల్ పట్టుకున్నాను. ప్రభుత్వం అంగీకరిస్తుందా? బుటక వెనుకోవడం క్లియర్ గా వాళ్ళకి కనిపిస్తుంది, ప్రజలు నిర్ధారించుకోరు కదా సోషల్ మీడియాలో. మరి నువ్వు ఒక పక్కనేమో లొంగిపోయినని చెప్తావు, లొంగిపోనీకి ప్రాణంతో దొరికిన వ్యక్తిని సరే లొంగిపోనీకి వచ్చిండా, అనారోగ్య రీత్యా హాస్పిటల్కి వచ్చిండా, ఏదన్నా కావచ్చు, ప్రభుత్వం చేతిలో పోలీసుల చేతిలో దొరికినప్పుడు నీ పని ఏంది? నువ్వు మీడియా ముందు కోర్టుకు పెట్టాలి, కోర్టుకు ప్రొవైడ్ చేసి నువ్వు వాళ్ళకున్న కోర్టులో హాజరుపరచాలి కదా. ఆధారపరిచి నువ్వు లోబట్టిన వాళ్ళకి ఆదర్శంగా చూపించాలి. మరి బాబు మేము ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాం, మిమ్మల్ని ఏం చంపము, ఇగో మా చేతికి దొరికిన వ్యక్తిని మేము కోర్టు ముందు పెంచినాం, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నాం, మీరు కూడా ప్రజాస్వామ్య పద్ధతులు రండి బయటకు అని చెప్పి మీరు పిలవాలి కదా. నువ్వు ఉల్లంఘించినావుగా, లోపట్టిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఎవరు నమ్మాలో అర్థం కానీ ఆత్మరక్షణలో పడి గందరగోళంలో మాట్లాడారు. ఇప్పుడు లొంగిపోవాల్సిన అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలో ఉండి అమరుడైనా పర్లేదని అనుకుంటారు. అంతే కదా. నా సజెషన్ అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, మీరు చర్చలకు పిలుస్తలేరు, చర్చలు పిలిస్తే ఇది ఇప్పుడు అయ్యేది కాదు, పోయేది కాదు. కొంత క్యాడర్ను చంపేస్తే భయానికి గురై వాళ్ళంతలో వాళ్ళే వస్తారని చెప్పి ఒక ఎత్తుగాడిస్తారు. అది మీ అంచనా కావచ్చు, కానీ మీరే వాళ్ళ తరపున పౌర హక్కుల సంఘాన్ని ఒక మేధావిని ఒక పెద్ద మనిషిని పెట్టి ఆ పెద్ద మనిషి దగ్గర సరెండర్ అయ్యే అవకాశాలను కల్పించాలి కదా. వాళ్ళకు ఒక మేధావి ద్వారా పౌర హక్కు సంఘం ఉన్నది, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ప్రతినిధిగా మధ్యలో పెట్టి ఇగో వీళ్ళ ద్వారా సరెండర్ కాదని చెప్పి అవకాశం ప్రభుత్వ పథకాలు ఇస్తే వాళ్ళు ఏమైపోయారంటే ఎవరి ద్వారా సరెండర్ కావాలి, ఎట్లా కావాలని చెప్పి ఒక ఆందోళనలో ఉండి ఎవరికి వాళ్ళు ప్రయత్నాలలో భాగంగానే ఇడ్మా బలైంది అని నా భావన. ఇంకోటి, ఇలా ఇడ్మా సామాజిక వర్గం ఆదివాసి, ఈ దేశ మూలవాసి, మీరు అంత ఈజీగా ఎన్కౌంటర్ చేశారు. మరి అదే మంజుల వేణుగోపాల్ వాళ్ళేమో ప్రశాంతంగా మంచి ఏసీ గదిలో మీ సెక్యూరిటీ ఇచ్చి మీ దగ్గర పెట్టుకోరు. అంటే ఇక్కడ కులం కనిపిస్తుందా లేదా? వివక్ష అనేది సాంబశివునికి జరిగిన అన్యాయమే ఇవాళ
ఈయన లొంగిపోయినా పెట్టాలి. అంటే వాళ్ళు మొత్తానికైతే టార్గెట్ హిడ్మా లేకుండా చేయాలి. వాళ్ళు ఒకటే అనుకోరు, ఇడ్మా ఒక్కని చంపితే సాయుధ దళాలు లేవు అని వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలకు ఏదైతే చెప్పాలనుకుంటారో, ఆ అడవినంతా ఖాళీ చేయించాలనుకుంటారో, ఆ కంపెనీలకు మాట ఇచ్చారో ఆ మాట నెరవేరాలంటే ఒక ఇడ్మతోనే కొలాప్స్ అయిపోతుంది అనే ఒక పద్ధతిలో. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చిన్న విషయం జరుగుతూనే పైన ప్రభుత్వం తెలియకుండా ఏ చర్య తీసుకోరు పోలీసులు. అంత పెద్ద వ్యక్తిని పట్టుకున్నప్పుడు అమిత్ షాకు మోడీకి తెలియకుండా, స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి తెలియకుండా జరగదు. అది సమాచారం ఇచ్చే అందరికి సమాచారం తోటే అనుభవం క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారి పోలీసు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇట్లాంటి యాక్షన్ తీసుకునేటప్పుడు ఈ మనిషి మా చేతులకు వచ్చిండు, ఇతని మీద ఏం చేయాలనేది అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆయన చాలా మందిని చంపిండని ఒక ప్రచారం చేస్తారు. మరి మీరు చేస్తున్న పని ఏంటి? ఈ 2 ఏళ్ల కాలంలో 2000 మందిని చంపారు. ఈ సంవత్సర కాలంలో 300 మందిని చంపారు. మొత్తం టార్గెట్ చేసి చంపారు. మరి మీరు చేస్తుంది ఏంది? అంటే వీళ్ళ పోరాటం ప్రజల కోసం అంటున్నారు, వాళ్ళేమో ప్రజలను హింసిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర మొన్న ఢిల్లీలో టెర్రరిస్టులు బాంబు పెట్టారు, 26 మంది చంపారు. చంపినోడు వాని మంచిగా బేడీలు పెట్టుకొని ఆయో కోట్ల ముందట నడిపించుకుంటూ తీసుకుపోతారు. ఒక దేశ రాజధాని ఢిల్లీ, మరి అంత పెద్ద అక్కడ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? మొన్న జరిగినటువంటి అనేక బాంబు దాడులలో ప్రజలు చచ్చిపోతారు, వాళ్ళు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వాళ్ళ మానాన వాళ్ళు అడవులలో వాళ్ళు ఇప్పుడు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుతున్నారు? విద్య, వైద్యము, సామాజిక న్యాయము. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవాళ స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయిపోయిందని మనం చెప్పుకుంటారు. మరి వాళ్ళకి ఇప్పటిదాకా రోడ్లు ఎందుకు లేవు? కరెంట్ ఎందుకు లేదు? ఇలా మనం గంట సేపు కరెంటు లేకపోతే ఉండలేకపోతున్నాం. 10 నిమిషాలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఆగమాగం అవుతున్నాం. మరి వాళ్ళు 30-40 ఏళ్ళుగా కరెంటు లేని ప్రాంతాలలో జీవించారు, తిండి లేక బాధపడుతున్నారు, కాళ్ళకి చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నారు, సరైన స్కూళ్ళు లేవు. ఎక్కడ పోయింది గవర్నమెంట్ ఇన్నాళ్ళు? నేను మొన్న వాళ్ళ అంత్యక్రియలు జరుగుతుంటే వీడియోలు సోషల్ మీడియా చూసిన, ఇప్పుడు వేస్తారు రోడ్లు. మరి ఇడ్మా గన్ను పట్టినంతే కదా ఇవాళ రోడ్ వేసారు. అదే రోడ్డు అభివృద్ధి ఉంటే ఇడ్మా గన్నే పట్టపోదు అంటారు మీరు. అంతే కదా. ఇప్పుడు ఇదే ఇడ్మకు చదువు 5వ క్లాస్ చదివి ఎక్కువ చదవాలని చెప్తారు. మరి ఈ ఇడ్మకు చదివేందుకు రాలేదు అంటే నువ్వు స్కూల్ పెట్టలే కదా. స్కూల్ పెట్టలే, అవును. నువ్వు కాలేజ్ పెట్టలే కదా. అభివృద్ధి జరిగితే ఇలాంటి ఉద్యమాలు కొనసాగవు, ఉద్యమాలు పుట్టబోవు. ఇంకోటి చెప్తున్నా, ఈ దేశంలో మన రాష్ట్రాలలో ఎంపీలకు వాల్యూ తక్కువ ఉంటుంది. ఎంతసేపు స్థానికంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉన్న పవరు ఎంపీలకు ఉండదు. ఎంపీలకు ఎంత పవర్ ఉంటుందో ఢిల్లీలో నాకు తెలుసు. ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరి మద్దతు ఉంటుంది? వాళ్ళకు ఎంపీల మద్దతు కదా. మరి ఎంపీల పరిధిలో 5-6 నియోజకవర్గాలు ఉంటాయి దేశంలో ఎక్కడైనా సరే. ఒక ఎంపీ నియోజకవర్గంలో 5-6 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఎంత లేదన్నా ఓటర్స్ 15 నుంచి 20 లక్షల మంది ఉంటారు. మరి ఒక్కొక్క నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ ఉందా? గవర్నమెంట్ మంచి స్కూల్ ఉందా? మంచి హాస్పిటల్ ఉందా? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇక్కడ బీజేపీ ఎందుకు ఎంటబడుతుందంటే, బీజేపీకి కమ్యూనిస్టులకు సిద్ధాంత వైరుధ్యం ఉంది. వాళ్ళిద్దరి సిద్ధాంత వైరుధ్యం వల్లనే వీళ్ళు టార్గెట్ అవుతారు. రెండోది, మేము ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించాలంటే మమ్మల్ని ప్రశ్నించటం ఉండొద్దు. మూడోది, అక్కడ ఉన్నటువంటి లక్షలాది కోట్ల ఖనిజ సంపద అంతా, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా కూడా అవతార్ సినిమా ఉంటుంది, మీరు చూడొచ్చు, 6-7 సంవత్సరాల క్రితం. అంటే అక్కడ వచ్చింది ఆ సంపద దోసుకొని కోసం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ చంపేస్తారు. ఇక్కడ ఇలా దండకారణ్యం కానీ ఛత్తీస్గఢ్ కానీ అదంతా జరుగుతున్నది కూడా వాళ్ళు చెప్పేదేమో మా అభివృద్ధికి అడ్డం వస్తురు అనేది ప్రజలకు చెప్తున్నారు పాలకులు. అరే నాయన, నువ్వు అభివృద్ధికి అడ్డం అయితే ఇవాళ ఇడ్మ గన్నెందుకు పట్టుకుంటుండే? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలాది మంది, వేలాది మంది ఆ కాలంలో మాలాంటి యువకులందరూ నక్సలైట్ల పరిస్థితి ఎందుకు వచ్చింది? నక్సలైట్లకు ఎంకరేజ్ ఎందుకు చేశారు? సానుభూతి పరులు ఎందుకు మారారు? మిలిటెంట్గా ఎందుకు మారారు? వీళ్ళందరూ ఎందుకు మారారు? మాకు న్యాయం చేయలేదని, పేద వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందలేదని కదా. అంటేనా ఇప్పుడు మీరు గన్ను పట్టినప్పుడు ఉద్యమానికి ఇప్పుడు ఉద్యమానికి తేడా ఏందన్న? ఒకసారి చివరగా ఒకసారి. మేమైతే గన్నులు పట్టలేదు కానీ గన్నులు పట్టిన సపోర్ట్ చేసినాము. అక్కడ అప్పుడు మేము పట్టిన అయితే మాకు తెలిసింది. అది ఇప్పుడు అన్ని చెప్పకూడదు కానీ అప్పుడు ఉన్నటువంటి మాకు సంబంధాలు బాగా మంచి నాయకుడు. అప్పుడు సాంబశివుడు చనిపోయిన అప్పుడు మల్లన్న అని చాలా ఫేమస్ ఉండే, వెంకటేశ్వర్లు, అప్పుడు రవి అని ఉండే, దేవన్న ఉండే. వాళ్ళంతా అప్పుడు గ్రామాలలో తిరుగుతుంటే ఎప్పుడైనా ప్రజలు మాకు కనిపించిందే చేస్తాం. నేను ఈ సందర్భం ఒకటి చెప్పదలుచుకున్నా. కొంతమంది మేధావులు టీవీల మీద కూర్చొని, ఏసీలలో కూర్చొని గంటలు ఇంటర్వ్యూలు ఇస్తారు. నాకు మన బాధ అనిపించింది కొన్ని చూస్తే. నేను పేరు చెప్పగాని వీళ్ళు ఎక్కడో సిద్ధాంతాన్ని తప్పు చేసారు, వీళ్ళు ఎక్కడో లైన్ తప్పు చేసారు, ఇట్లా చేసే లేకుండా అట్లా చేసే లేకుండా అంటున్నారు. అనుభవించినోడు తెలుస్తే, అనుభవించినోడు కడుపును వచ్చినోడికి
నేను ఏ గోళీ మిగతా తక్కువ అయితే నువ్వు పసరిచ్చినా మిగతా. అప్పుడు మాకు గదే కనిపించింది. అప్పుడు హైదరాబాద్ అప్పుడు అవసరానికి అదే కావాలి అంతే. మాకు దీని ద్వారా న్యాయం అనిపించింది. అప్పుడు అది కనిపించింది, దాంట్లోకి పోయిర్రు. ఇవాళ మీరు ఇండ్లలో కూర్చొని టీవీలలో మాట్లాడితే కరెక్ట్ కాదు అది. ఇవాళ వాళ్ళు పార్టీ పెడితే బాగుండు అంటుర్రు. నిజానికి పార్టీ పెడితే బాగానే ఉంటుంది, కానీ ఈ ప్రయత్నం సాంబశివుడు లొంగిపోయిన క్రమంలో ఆయన తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రయత్నం చేసిండు. ఇది పక్కనే ఖాళీలో ఆయన దగ్గర గంటలు గంటలు కూర్చొని మాట్లాడిపోయినాం, చర్చ చేసి. కానీ ప్రభుత్వం ఎక్కడ ఆయనకు పాదయాత్ర చేస్తుంటే అనుమతి ఇవ్వలే, సభలు పెడతా అంటే అనుమతి ఇవ్వలే, ప్రజాస్వామ్యబద్ధంగా నేను చేస్తారా బాబు అంటే అనుమతి ఇవ్వలే. రేపు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. నేను మీడియాలో చర్చ చేస్తున్న వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలి, బాగా చేయాలి, బయటికి రావాలి. ఇక్కడ మారింది ఏం లేదు, దోపిడీ. ఉదాహరణ, ఇవాళ హైదరాబాద్ కు చుట్టుపక్కల 60-70 కిలోమీటర్లలో భూములన్నీ ఇవాళ అగ్రికల్చర్ అవుతున్నాయా? అయితలేవు. ఎందుకు అయితలేవు? రియల్ ఎస్టేట్ పేరుతోటి వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు కొని కంచేసి పడేసారు. వ్యవసాయాలు అయితలేవు, బిల్డర్స్ కొనేసారు. అప్పుడేమో భూస్వాముల దగ్గర 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి, జీతాలు ఉన్నారు. ఇప్పుడేమో పేరు మారింది. అందుకే నయా భూస్వామ్య పద్ధతి అని చెప్తుంటారు కమ్యూనిస్టులు. అర్ధ వలస అర్ధ భూస్వామ్య అంటుంటారు. ఇవన్నీ పదాలు మారినాయి తప్ప మారలే. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు. సో అన్న, ఇప్పుడు లాస్ట్ కు మీరు చివరగా ఏం చెప్పదలుచుకున్నారు పార్టీలో ఉన్న వారికి, మాజీలకు కానీ మీ తరపున మీరు ఏం చెప్పగలరు? నేను ఉన్న వాళ్ళకి నా వ్యక్తిగతంగా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏమంటుందంటే, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మేము సిద్ధాంతం తప్పుపడతలేము. సిద్ధాంతం అనేది, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఒక శాస్త్రీయమైనది, చాలా గొప్ప సిద్ధాంతం. మన పక్కన ఉన్నటువంటి చైనా, రష్యా దేశాలు దాన్ని అనుసరించి ఇలా ప్రపంచంలో ఆర్థికంగా ఇలా అమెరికా కంటే గొప్పగా అయినాయి. మనకంటే స్వతంత్రం వెనుకొచ్చినటువంటి చైనా 30 ఏళ్ళు ఇలా అమెరికాతో పోటీ పడుతుంది. నేను సిద్ధాంతం తప్పుపడతలేను, వాళ్ళ విధానం లైన్ తప్పుపడతలేను. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఆ సాయుధ పోరాట పంత కొనసాగించలేము. ఏ రాజ్యాంగం అయితే ఆయుధాలు పట్టడం వలన అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పిందో దాన్ని ఆసరా చేసుకొని ఇలా వందలాది మందిని, యువకులను దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ బిడ్డ ఎవరో ఒకరు నెలకొరుగుతారు. కాబట్టి ఇక మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీ సిద్ధాంతాన్ని, మీ విధానాన్ని, ఏ సిద్ధాంతం కోసం, ఏ ప్రజల కోసం అయితే మీరు ప్రాణత్యాగం చేసి మీకు సిద్ధపడ్డారో ఆ ఆయుధాలు వదిలిపెట్టి ఆ కమిట్మెంట్ను ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి అని చెప్పి నేను లోపల ఉన్నటువంటి నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, బయట ఉన్న వాళ్ళకు కూడా ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు మాజీ మావోయిస్టులు కానీ, ఉద్యమకారులు కానీ ఈ దేశంలో పార్టీ పెడితే బాగుంటుందని చెప్తున్నారు. నిజానికి కూడా ఈ దేశంలో మరొక పార్టీ అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, పాలక వర్గానికి ఒత్తాసుగా మరికినాయి, మొత్తం ఆర్థికం అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువకులకు నిజంగా చెప్తున్నాం, ఎవరు బాధపడొద్దంటే, ఇప్పుడున్నటువంటి తరానికి, ఈ 2000 సంవత్సరం యువతలో పుట్టినటువంటి తరానికి సమాజం మీద అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదంటే, ఎక్కడ కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా సమాజం మీద అవగాహన క్లాసులు పెడతలేరు. ఎంతసేపు చదువు అనేది అదొక వ్యాపారం అయిపోయింది. చదువు అనేది కేవలం విద్య అనేది తన బతకని కోసం అనేది పద్ధతిలో బోధిస్తారు. ఆ కారణంగా ఇప్పుడున్నటువంటి యువతకు సమాజం మీద అవగాహన లేదు. మీరు కూడా రాజకీయాలకు రండి, యువత కూడా చదవండి, మీరు మంచి మంచి బుక్కులు చదవండి, రాజ్యాంగాన్ని చదవండి, చట్టాలను చదవండి, రాజకీయ విశ్లేషణ చేయండి, పేపర్లు చదవండి. ఇవన్నీ చదవడం వల్ల సమాజం మీద అవగాహన వస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ మధ్యకాలంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే తన ఆర్థికంగా ఎలా బలపడదో తెలుస్తలేదు. రెండోది, ఇప్పుడున్న గతంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ అంతో కొంత ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలంతా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బడుగు బరిగిన పిల్లలంతా 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, వీళ్ళంతా ఇలా షాపింగ్ మాల్లు, పెట్రోల్ బంకులు, బేకరీలల్లా చిన్న చిన్న పనులు చేసుకుంటా మళ్ళీ వీళ్ళు ముందు తరానికి ఏం పనికొసలు. తండ్రులకు చదువు రాని వాళ్ళు ఇంత పిల్లలు చదువు నేర్పించారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు సమాజానికి ఉపయోగపడతలేదా చదువు, వాళ్ళకు ఉపయోగపడతలేదు. కాబట్టి మంచిగా చదువుకోండి, మీరు కూడా రాజకీయాలకు రండి, ఇలాంటి చర్చల్లో పాల్గొనండి. మీరు భవిష్యత్తులో రాజకీయాన్ని విశ్లేషణ చేసి, ఇప్పుడు ఇడ్మా ఇలా గొప్ప నాయకుడు, ఒక్క విషయం చెప్తాను ఇడ్మా గురించి. ఇడ్మా ఇవాళ ఇంత గొప్ప నాయకుడు అని ఎందుకు ఆరాధించారంటే, అక్కడ ఇడ్మా వచ్చిన టైంలో అక్కడ మహేంద్ర కర్మ అని చెప్పి అక్కడ సరాజుడు పేరుతోని ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి అక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని గూడాలను నలగబెట్టి వాళ్ళని చంపేస్తుంటే, ఇడ్మా అప్పుడు మావోయిస్ట్ పార్టీ కేంద్రంగా చేసుకొని, మావోయిస్ట్ పార్టీని అండగా చేసుకొని ఆ సైన్యమే తిరుగుబాటు చేసిండు. ప్రైవేట్ సైన్యమే తిరుగుబాటు చేయడం వల్ల
అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు ఇలా ఓ కొమరం భీము, ఓ భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరావు లేక ఇలా గొప్ప నాయకుడే దేశమంతా ప్రచారం అయింది. అంటే అక్కడ జనం అట్లా ఆదరించారు హిడ్మాను. ఎందుకు ఆదరించారు? ఆ ప్రజల కోసము అక్కడ ప్రభుత్వం ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి చంపిస్తుంటే మావోయిస్ట్ పార్టీని కేంద్రంగా చేసుకొని మావోయిస్ట్ పార్టీ అండతోటి ఆ ప్రజల కోసం ఆ సైన్యాన్ని తిరుగుబడి కనుక ఇలా ఆదివాసులకు దేవుడైండు. కాబట్టి మన యువకులం అనేది ప్రజల కోసం పనిచేయాలి. ఇలా హిడ్మా ఎక్కడో అడవిలో పుట్టి పెరిగిన గురించి మనం ఇలా మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి? ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన ప్రజల కోసం పనిచేసిండు. ప్రజల కోసం ఇలా హిడ్మా మనకు చుట్టం కాదు, దోస్తు కాదు, మన కలిసిన కాదు, మాట్లాడిన కాదు. ఆయన ఏ విధానాన్ని నమ్మైతే పోయిండో ఆ విధానం ప్రజలకు నచ్చి అయ్యో మేము చేయలేని పని నువ్వు చేసినావు అని చెప్పి సోషల్ మీడియాలో కనీసం స్టేటస్ పెట్టుకుంటాం, ఓ ఫేస్బుక్లో పెట్టుకుంటాం అని చెప్పి పెట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తారు. సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన వ్యక్తి ప్రజల కోసం పనిచేసిండు. మనం బయట ఉన్న యువకులం కూడా ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజల కోసం పనిచేయాలి. ఓట్లకు వచ్చినప్పుడు నోట్లకు అమ్ముడు పోకండి, బిర్యానీలకు బీర్లకు అమ్ముడు పోకండి అని చెప్పి ఈ తరం పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీ ఉద్యమ అనుభవాల్ని మాకు వివరించినందుకు మా ప్రేక్షకులకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ వల్లే హిడ్మా చనిపోయాడని, ఖచ్చితంగా సుక్మా జిల్లాలలో అభివృద్ధి జరుగుంటే ఇలాంటి ఉద్యమాలు పుట్టాయి, ఇలాంటి హిడ్మా లాంటి వాళ్ళు చనిపోరని, ఇకనైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి అభివృద్ధిపై దృష్టి పెట్టి ఇలాంటి వాళ్ళు కాపాడుకోవాలని, అలాగే ఉద్యమంలో ఉన్న నాయకులంతా అడవిలో కాకుండా ప్రజల్లో కొట్లాడాలని మనం మనస్ఫూర్తిగా కోరుదాం. అలాగే మారన్న ఉద్యమ స్ఫూర్తిగా కూడా అదే పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ.